పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఆగిపోవాలంటే ఇరాన్కి 15 కండిషన్లు పెట్టారు డొనాల్డ్ ట్రంప్. నిజానికి తాజాగానే 5 రోజుల పాటు యుద్ధానికి విరామం ప్రకటించారు. చేస్తున్నటువంటి దాడులను ఆపేస్తున్నామని చెప్పి ట్రంప్ అన్నారు. దానికి సంబంధించి ఇరాన్ నుంచి కూడా ప్రతిస్పందన వచ్చింది. ఎప్పుడు ఆపాలో మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదంటే చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. సరే, చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ ఈ 15 కండిషన్లని ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి 450 కిలోల యురేనియంని అమెరికాకి ఇచ్చేసేయాలి అని చెప్తున్నాడు. దానికి ఇరాన్ ససేమిరా ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కండిషన్లు, అణ్వాయుధాలు ఎప్పటికీ సమకూర్చుకోబోము అని చెప్పి ఇరాన్ హామీ ఇవ్వాలట. అణ్వాయుధాలు సమకూర్చుకోవడం అనేది డెఫినెట్గా మా దేశాన్ని రక్షించుకోవాలంటే, మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే మాకు న్యూక్లియర్ వెపన్స్ కావాలి. అది ఇరాన్ వాదన. ఎప్పటికీ మేము అణ్వాయుధాలు తయారు చేయమని చెప్పి హామీ ఇరాన్ ఇవ్వాలంట. దానికి కూడా ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఇరాన్ భూభాగంపై అణుశుద్ధి జరగకూడదు, అంటే యురేనియం ప్యూరిఫికేషన్ అనేది జరగకూడదు. ఇప్పటికీ కూడా 450 కిలోస్ అక్కడ ఉంది, ఎక్కడుందో ఎవరికీ తెలియదు. తర్వాత హర్మూజ్ జలసంధిని తెరవాలి, దాన్ని ఫ్రీ మ్యారిటైమ్ కారిడార్గా నిర్వహించాలి. ఇవి ప్రధానమైనటువంటి కండిషన్లు. 15 కండిషన్లు పెట్టారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కండిషన్లు ఇవి. నాకు తెలిసినంతవరకు ఈ 15 కండిషన్లో ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ దేనికి కూడా ఇరాన్ ఒప్పుకున్నటువంటి సమస్య లేదు. ఇరాన్ తిరిగి మరికొన్ని కండిషన్లు పెడుతోంది. యుద్ధం ఆగాలంటే ట్రంప్ చెప్తున్నటువంటి కండిషన్లకి మేము ఒప్పుకున్నటువంటి ప్రసక్తి లేదు. ఆ 2 కండిషన్లు ఏంటంటే, ఇరాన్ చెప్తున్నటువంటి 2 కండిషన్లు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను మూసేయాలి. అది ఆ పని అమెరికా చేస్తుందా? మూసేస్తే ఇక్కడ ఈ ప్రాంతంపై, వెస్ట్ ఏషియాపై అమెరికా ఉన్నటువంటి పట్టు ఏమవుతుంది? డెఫినెట్గా కోల్పోతుంది. దానికి ససేమిరా ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను అమెరికా క్లోజ్ చేసినటువంటి ప్రసక్తులు. మేబీ 1-2 చోట్ల కాస్త యాక్టివిటీని తగ్గించడానికి హామీ ఇస్తే ఇవ్వచ్చు, కానీ సైనిక స్థావరాలను మూసేయడానికి అమెరికా ఒప్పుకోదు. ఇక రెండోది, హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్ళేటువంటి షిప్పుల నుంచి మేము ట్రాన్సిట్ ఫీజు వసూలు చేస్తాం, అంటే టోల్ ప్లాజా దగ్గర వసూలు చేసినట్టుగా మేము ట్రాన్సిట్ ఫీజు వసూలు చేస్తాం, ఆ దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పి ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. మన కరెన్సీలో చెప్పాలంటే 18 కోట్ల రూపాయల ట్రాన్సిట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మరి దీనికి అమెరికా ఒక్కటే నిర్ణయం తీసుకుంటే సరిపోదు, మిగతా దేశాలు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. మరి ఈ ఫీజు, ట్రాన్సిట్ ఫీజు అనేది అన్ని దేశాలకు వర్తిస్తుందా, లేకపోతే మాకు కావాల్సిన దేశం దగ్గర నుంచే మేము వసూలు చేస్తామని అంటారా? దీనిపైన ఇంకా చర్చల్లో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ పెట్టినటువంటి కండిషన్లు ఏవి కూడా ఒక పట్టాను తెగేలా కనిపించట్లేదు. కాబట్టి ఈ చర్చలు ఎంతకాలం జరుగుతాయి, దేనికి ఇరాన్ ఒప్పుకుంటుంది, దేనికి అమెరికా ఒప్పుకుంటుందని చాలా టఫ్ కండిషన్స్ లాగానే కనబడుతున్నాయి. కాబట్టి యుద్ధం ముగిసిపోయింది అనుకోవడానికి లేదు. ఈ 5 రోజుల తర్వాత మళ్ళీ మొదలైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అలా ఉన్నాయి ఈ కండిషన్లు కూడా. ట్రంప్ పెట్టిన కండిషన్లు, ఇరాన్ చేస్తున్నటువంటి డిమాండ్లు. మరి మీకేమనిపిస్తోంది? యుద్ధం తాత్కాలికంగా ఆగిందనిపిస్తోందా, లేకపోతే మరికొన్ని నెలల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందా? కామెంట్స్లో పెట్టండి.